Welcome to Freelance Journalist. ఆయన క్యారెక్టర్ని కానీ చేయాలనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినయ్ రెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఎలాంటి గతంలో ఈరోజు కాదు, ఆయన ఒక 10-15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. ప్రజలలో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. యువ నాయకుడు. ఆయనని అనవసరమైనటువంటి నిరాధార వార్తల్ని చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, వాస్తవం లేకున్నా ఆయనకు తోచినట్టు వాస్తవాలు రాస్తూ, ఇది వాస్తవం, నేను రాసిందే నిజం, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాస్తాం అని చెప్తూ మా వినయ్ కుమార్ రెడ్డి గారికి లైవ్లో వాట్సాప్ చాట్లలో చాటింగ్ చేస్తూ అతను మీడియాకు రాయడం జరుగుతుంది. దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు అనేది శుద్ధ అబద్ధం. మొన్ననే ఈ దుష్ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే పేపర్ స్టేట్మెంట్లు కొంతమంది మరి దేనికి ప్రలోభాలయ్యారు తెలియదు, కానీ వెనుక నుండి నడిపిస్తున్న వ్యక్తులు ప్రలోభానికి లోన్ చేసి అంటే వినయన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టియాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది. ఈరోజు వినయన్న గురించి నేను దగ్గర నుంచి చూశాను. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం గత 10 ఏళ్ల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆర్మూర్ పాలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసమే ప్రతినిత్యం ఆలోచన చేసే వ్యక్తి వినయన్న. మంచి వ్యక్తి మీద ఇట్లా బురద జల్లే కార్యక్రమం, దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. గతంలో ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన ధనవంతుగా కృషి చేస్తూ ప్రభుత్వం చేస్తుండ్రో, మీరు ఒక్కసారి గత నాయకులను ఈ వినయన్నని ఒకసారి ఆలోచన ధోరణి చూస్తే మీ అంతరాత్మనే మీకు సమాధానం చెప్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ అయితే న్యాయపరంగా సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని న్యాయపరంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు.